గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నంద్యాల్. అందరికీ నమస్కారం. వీడియోస్ అప్లోడ్ చేయక చాలా డేస్ అవుతుంది కదా, సో మా ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, దానివల్ల కొంచెం లేట్ అయ్యాయి. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు అందరినీ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ మా అమ్మ ఇక్కడ దోశ చట్నీ కూర్మా చేసింది. ఫంక్షన్కి ఇంకా 2 days మాత్రమే ఉంది. చాలా పనులు ఉన్నాయన్నమాట. మా ఇంటికి ఎవరు వచ్చినారంటే లోయి బాబు. హాయ్ చెప్పు. హాయ్. లోయి బాబు చాలా చేంజ్ అయిపోయినాడు. ఇంతకుముందు జడ ఉండేది కదా, ఇప్పుడు గుండు చేయించినారు అనమాట. నీట్గా కటింగ్ చేయించుకున్నాడు లోయి బాబు. ఇప్పుడు ఇల్లు మారినారనమాట. ఇంతకుముందు మా ఇంటి కింద రెంట్కి ఉండేవాళ్ళు. ఎక్కడున్నావు లోయి ఇప్పుడు? మామ పిలుస్తున్నాడు. మామ హాయ్ చెప్పు. మామ కూడా మాట్లాడతాడు. హాయ్. మర్చిపోయిన వాళ్ళే మమ్మల్ని అందరినీ లోహి. మర్చిపోయిన వాళ్ళే అంట. మర్చిపోయిన వాళ్ళే అయితే గుర్తొచ్చినాము. ఇప్పుడు గుర్తొచ్చినాం కదా. బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయాక నేను ఫంక్షన్ కోసం తీసుకున్న శారీస్ అవన్నీ అయితే చూస్తున్నాను. యాక్చువల్గా మేము 2 days ముందు వచ్చాము. సో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలి అంటే టైం ఉండదు కాబట్టి నా షాపింగ్ అంతా మా అమ్మనే చేసేసింది అనమాట. నాకు వీడియో ఇక్కడ లోహిత్ తీస్తున్నాడు అనమాట. యాక్చువల్గా శారీస్ ఇవన్నీ నేను చూడలేదు. అక్కడ నుంచి వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేశాను. సో డైరెక్ట్గా నేను కూడా ఇప్పుడే చూద్దాం. ఏం తిన్నావు? అన్నం పప్పు తిన్నావా? మాటలు వస్తున్నాయి బాగానే. మీ చెల్లెల పేరు ఏం పేరు? రక్షితానా? నీ పేరు? బాబు. నీ పేరు మహేష్ బాబా. స్కూల్ పోవడంలే నువ్వు? స్కూల్కి రేపు పోతావా? సండే రోజు పోతావా? ఈ ఫోటో ఫ్రేమ్ అయితే రీసెంట్గానే చేయించామన్నమాట. మా పేరెంట్స్ మ్యారేజ్ డేకి అయితే గిఫ్ట్ ఇచ్చాము. నేను డైరెక్ట్గా ఇప్పుడే చూడడం, కానీ అందులో ఫేసెస్ ఎవరివి బాగాలేవు, ఒక్కొక్కరు ఒక్కోలాగా వచ్చాయి. ఆ తర్వాత అందరినీ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి అయితే వెళ్ళాలి. నేను మా హస్బెండ్ ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిలిచేసాము. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం అని. సో ముందే ఫంక్షన్ పెట్టుకున్నాము, ఇంకా వాటర్ కూడా రావట్లేదు. అన్ని బిందెలు తీసుకొచ్చి ఇట్లా ఇంట్లో ఫిల్ చేసి పెట్టుకున్నాం అనమాట. లోహిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికని వెళ్ళాము. ఇక్కడ లోహి వాళ్ళ చెల్లి అనమాట, దక్షిత. చిన్న పాప జస్ట్ 9 months అలా ఉంటాయి. తను కూడా మా దగ్గరికి చాలా బాగా వస్తుంది. సో ఈరోజు మార్నింగ్ నుంచి పిలిచడానికి వెళ్తున్నాం అనమాట ఫంక్షన్కి. సో ఈరోజు మార్నింగ్ వచ్చినాము. మార్నింగ్ నుంచి రెస్టే లేదు. మార్నింగ్ ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కొంతమంది పిలిచాల్సిన వాళ్ళందరినీ పిలిచేసి మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇందాక బయటికి వెళ్ళి సో ఇంకా కొంతమందికి చెప్పేసి నేను ఇంకా బ్యూటీ పార్లర్లో ఇప్పుడు ఐబ్రోస్ చేయించుకొచ్చుకున్నాను. ఇంకా ఇప్పుడు కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. ఇంకా కొంతమంది బంధువులు అయితే వచ్చేసినారు ఆల్రెడీ. ఈవినింగ్ కూడా మళ్ళీ ఇంకా కొంతమందిని పిలిచడానికి వెళ్ళాలన్నమాట. సో బంధువులు అందరూ వచ్చేసినారు. ఇంకా ఇంట్లో ఫంక్షన్ అలా అంతా మొదలైపోయింది. అండ్ మా అత్తమ్మ వచ్చేసి అమ్మవారి దగ్గరికి కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, సో అవి తీసుకురావడానికని షాపింగ్కి వెళ్ళినారనమాట. ఇంకా మామ కూడా కొంతమందిని ఇన్వైట్ చేయడానికని, అంటే లోకల్లో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయడానికని వెళ్ళినారు. ఆఫ్టర్నూన్ కొద్దిసేపు ఇంట్లో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ నేను మా హస్బెండ్ బయటకు వచ్చాము. నంద్యాల ఎండల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దంచి కొడుతున్నాయి. ఈవినింగ్ 5 అయింది. అప్పటికి ఇంకా చాలా వేడిగా ఉందన్నమాట. సో వెళ్తూ మధ్యలో మేము ఇక్కడ ఒక జ్యూస్ షాప్లో నన్నారి అయితే తాగుతున్నాను నేను. మా హస్బెండ్ ఇక్కడ చాక్లెట్ లస్సీ అనమాట అదైతే చెప్పారు. చాక్లెట్ లస్సీ ఫస్ట్ టైం ట్రై చేసాము, బాగుంది టేస్ట్ అయితే. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు తను నాది టేస్ట్ చేసినా చేయకపోయినా తనది మాత్రం నేను ఖచ్చితంగా ఒక స్పూన్ టేస్ట్ చేస్తాను. కొత్తవి ఏవైనా సరే టేస్ట్ ఎలా ఉన్నాయని అలా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అనమాట నాకు. ఇక్కడ నేను కూడా తనని నన్నారి తాగుతావా అని అడుగుతున్నా, తను వద్దన్నారు. నన్నారి కొంచెం వేడి తగ్గిస్తుంది అని చెప్తారు కదా, సో అందుకు నేను నన్నారి అయితే ఆర్డర్ చేసినాను. ముందే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు. సో నేను మా హస్బెండ్ వెళ్ళి అక్కడ కూడా అందరినీ ఇన్వైట్ చేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ డే అనమాట. అసలు రెస్టే లేదు. ఆల్రెడీ ఎస్టర్డే నైట్ మొత్తం జర్నీలో ఉండి సరిగ్గా నిద్ర లేదు. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అంతే. సో నెక్స్ట్ డే కూడా ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఈరోజు ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి అట్నే అహోబిలంకి వెళ్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడైతే రాగి మాల్ట్ తాగుతున్నాను.
ఇంకా ఈరోజు అహోబిలంకి వెళ్ళేసి రావాలి. రేపటి నుంచి మా ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట, రేపు ఎల్లుండి. సో వచ్చినప్పటి నుంచి బిజీగా ఉన్నాము. అండ్ ఫంక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ ఒక ఫంక్షన్కి వెళ్ళినారు, నేను ఇంకో దానికి వెళ్తున్నాను. ఈ 2 కాకుండా ఇంకోటి కూడా ఉంది వెళ్ళాలనుకుంటే. సో వెళ్తే అహోబిలం అవన్నీ ఆ టెంపుల్ అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఈరోజు ఒక ఫంక్షన్ చూసుకొని అక్కడ నుంచి అహోబిలం వెళ్ళి, సో వచ్చే రూట్లో ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళి ఇన్వైట్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట. మా హస్బెండ్ ఆల్రెడీ ఇంకో ఫంక్షన్కి వెళ్ళిపోయారనమాట, కొత్తూరులో పుట్టెంట్రుకల ఫంక్షన్. నేను ఇప్పుడు ఇంకొక ఫంక్షన్కి వెళ్తున్నాను. రిలేటివ్స్ వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేసుకుంటూ బయట చెట్టు దగ్గర కొద్దిసేపు అలా ఫొటోస్ అవి తీసుకున్నాను. ఇప్పుడు సీజన్ అంతా కూడా అన్ని ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇవి జరుగుతున్నాయి కదా. సో నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ముహూర్తాలు ఏవి లేవంట. సో ఇప్పుడు మా ఫంక్షన్ కాకుండా మాకు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి వెళ్ళాలి అంటే. ఫస్ట్ అయితే అహోబిలం చూసుకొని అక్కడ నుంచి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాము. అహోబిలంకి నేను ఆల్మోస్ట్ 10 years తర్వాత వెళ్తున్నాను. మా మ్యారేజ్ ముందు ఒకసారి వెళ్ళినాను అనమాట. సో నాకు గుర్తు కూడా లేదు టెంపుల్ ఎలా ఉంది ఏంటి అన్నది. అహోబిలం చాలా ఫేమస్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడికి చాలామంది కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని 2 ఉంటాయి. మేము ఫస్ట్ కింద దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు అక్కడ నుంచి పైకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా పైన డైరెక్ట్గా కొండ వరకు వెహికల్స్ అయితే వెళ్ళేవంట, కానీ ఆ రోజు ఎందుకో చాలా వెనక నుంచే వెహికల్స్ అయితే అలో చేయట్లేదు. సో మేము అక్కడ నుంచి పైకి అయితే కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాము. రెయినీ సీజన్లో ఇదంతా కూడా పచ్చగా ఉంటుంది. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, సో అందుకు అన్ని ఇట్లా చెట్లు అయితే ఎండిపోయినాయి. సో అక్కడ నుంచి పైకి నడుచుకుంటూ వచ్చాక దీన్ని ఎగువ అహోబిలం, పైన అహోబిలం, పెద్ద అహోబిలం ఇలా అంటూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా మనం చూడాలి అంటే మళ్ళీ కొండపైకి ఎక్కి చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. పాములేటే స్వామి, ఉక్కు స్తంభం, ఇట్లా అవన్నీ మనం మళ్ళీ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట పైకి. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో కాజల్ ఒక చోట స్టెప్స్ దగ్గర నిలబడి ఉంటుందన్నమాట, కోనేరు దగ్గర. అది షూటింగ్ ఇక్కడే చేశారు. మార్నింగ్ 11 ఆ టైం అయి ఉంటుంది. సో అప్పటికే చాలా ఎండ ఉండిందనమాట. నేను ఎక్కువ కూడా ఇంకా షూట్ చేయలేదు. సో అక్కడ నుంచి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి ఇంకా తర్వాత ఈవినింగ్ ఇంటికి అయితే వచ్చేసాము. వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫంక్షన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.